హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ నా నమస్కారములండి. అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలుపెట్టేస్తున్నాను. ఈ పవిత్రమైన అమావాస్య రోజున ఈ వీడియో మీకు కనిపించింది అంటే అది పరమశివుని అనుగ్రహంగా భావించండి. ఈ అమావాస్య రోజున శివుణ్ణి స్మరించడం, శివదర్శనం చెయ్యడం ఎంతో పుణ్యప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ అద్భుతమైన దృశ్యం మన నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేటు సమీపంలో వెలసిన శ్రీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో ఎంతో వైభవంగా నిర్వహించబడిన మామిడి పండ్ల అలంకరణ. ఈ పవిత్రమైన అమావాస్య రోజున ఈ దివ్య దర్శనాన్ని భక్తితో వీక్షించడం కూడా శివానుగ్రహానికి సంకేతంగా భావిస్తారు. కాబట్టి ఈ దివ్య దర్శనాన్ని చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా భక్తితో వీక్షించండి. సాక్షాత్తు పరమశివుడు బంగారు కాంతులతో మెరిసిపోతున్నట్లుగా పసిడి రంగులో ఉన్న మామిడి పండ్లతో స్వామివారిని ఎంతో అద్భుతంగా అలంకరించారు. శివలింగం చుట్టూ వరుసలుగా పెర్చిన మామిడి పండ్లు, పరిమళాలతో నిండిన పూల అలంకరణ, దీపాల వెలుగులలో ప్రకాశిస్తున్న ఆ దివ్య స్వరూపం చూసిన ప్రతి భక్తుని హృదయాన్ని భక్తిరసంలో ముంచెత్తుతుంది. ఆ తరువాత మామిడి పండ్ల రసంతో చేసిన అభిషేకం మరింత అపూర్వంగా కనిపిస్తుంది. మామిడి రసం శివలింగంపై మెల్లగా జాలువారుతూ ఉండగా ఆ దృశ్యం చూస్తే మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ఇలాంటి దివ్య దర్శనాలు ప్రతిరోజు లభించవు. అందుకే ఈ అమావాస్య రోజున ఈ దివ్య దర్శనాన్ని భక్తితో వీక్షించడం కూడా పరమశివుని కృపకు సంకేతంగా భావించవచ్చు. ఇప్పుడు చాలామందికి ఒక సందేహం వస్తుంది. శివయ్యకు మామిడి పండ్లతో అలంకరణ చేయటం వల్ల మనకి ఏంటి ఫలితమని. శాస్త్రాల ప్రకారం మామిడి పండు శుభానికి, సంపదకు, ఐశ్వర్యానికి, సంతానాభివృద్ధికి ప్రతీకగా భావించబడుతుంది. అందుకే మామిడి పండ్లతో శివార్చన చేస్తే మన ఇంట్లో సుఖశాంతులు పెరుగుతాయి, ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గుతాయి, కుటుంబంలో ఐక్యమత్యం ఏర్పడుతుంది, వ్యాపారంలో పురోగతి కలుగుతుంది, ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి, సంతాన సౌభాగ్యం కోసం ప్రార్థించే వారికి శివుని అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వాసం. అందుకే మామిడి పండ్ల రసంతో శివలింగానికి అభిషేకం చేయడం వలన మనకి విశేషకరమైన ఫలితాలు కలుగుతాయని శాస్త్రాల్లో చెప్పబడింది. మామిడి పండ్ల రసంతో శివలింగానికి అభిషేకం చేయడం అత్యంత విశిష్టమైన సేవగా భావిస్తారు. ఈ అభిషేకం మన జీవితంలోని కఠిన పరిస్థితులు మధురంగా మారాలని, బాధలు తొలగి ఆనందం, శాంతి, సంతృప్తి కలగాలని చేసే ప్రార్థనకు ప్రతీకగా చెబుతారు. ఇక ఆ పరమశివునికి రుద్రాభిషేకం చేస్తే కలిగే ఫలితాలు తెలుసుకుందామా? రుద్రాభిషేకం అనేది శివారాధనలో అత్యంత శక్తివంతమైన పూజలలో ఒకటి. రుద్రాభిషేకం చేయటం వల్ల లేదా దర్శించడం వల్ల గ్రహదోషాలు శాంతిస్తాయి, అకాల ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది, దీర్ఘకాలిక అనారోగ్య బాధలు తగ్గుతాయి, శివకృప కలుగుతుంది, అప్పుల సమస్యలు క్రమంగా తగ్గుతాయి, శత్రుబాధలు తొలగిపోతాయి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది, కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి, ఆధ్యాత్మికంగా మనకి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున పరమశివుణ్ణి దర్శించడం, శివనామస్మరణ చేయడం లేదా ఇలాంటి దివ్య దర్శనాన్ని భక్తితో వీక్షించడం ద్వారా పాపక్షయం కలిగి శివుని కరుణా కటాక్షాలు లభిస్తాయి. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విశ్వనాథ స్వామివారి దివ్య మామిడి పండ్ల అలంకరణను అలాగే అభిషేకాన్ని భక్తితో దర్శించండి. మీ మనసులోని కోరికలను ఆ పరమశివునికి సమర్పించండి. అలాగే ఓం నమః శివాయ అనే శక్తివంతమైన శివ పంచాక్షరి మంత్రాన్ని కనీసం 11 సార్లు ఈరోజు జపం చేయండి. పరమశివుడు మీ కుటుంబంపై తన కరుణా కటాక్షాలను ప్రసాదించాలని మనసారా ప్రార్థించండి. మన చెర్లోపల్లి రైల్వే గేటు సమీపాన వెలసిన ఈ విశ్వనాథ స్వామివారి ఆలయంలో నిత్యం ఎంతో వైభవంగా పూజలు నిర్వహిస్తుంటారు. ఇక ప్రత్యేక పర్వదినాలలో జరిగే అలంకరణలు, అభిషేకాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అవకాశం వచ్చినప్పుడు ఈ పవిత్ర ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించి స్వామివారి ఆశీస్సులను పొందండి. ఈ అమావాస్య రోజున ఈ దివ్య దర్శనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, అలాగే బంధువులు, స్నేహితులు, శివభక్తులతో తప్పకుండా ఈ వీడియోను పంచుకోండి. కమెంట్స్లో ఒక్కసారి ఓం నమః శివాయ అని భక్తితో కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం, దివ్య ఆలయ దర్శనాలు,
పూజలు, ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుకుంటుంది. మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.